కఠినంగా ప్రదక్షిణ చేస్తున్నారంటే అంతకన్నా భయంకరమైన బాధ ఏదో మీకున్నట్టుంది. చెప్పండి. అయ్యో ఏమండి, అప్ప అడిగేటప్పుడు అక్క అక్క అని పిలిచి వసూలు చేసుకోవడానికి వస్తే కుక్కను కసిరినట్టు కసురుతావరా? కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి చాలు మీ చేత్తో. దరిద్రుడు అప్ప అడిగేటప్పుడు అక్కలా చూసి తీర్చమని వెళ్తే కుక్కలా చూస్తాడా? అసలు వాణ్ణి. తమ్ముడు, ఇప్పుడే వస్తున్నావా తమ్ముడు? ఇప్పుడే వెళ్తున్నానండి. ఓ, ఇంటికెళ్ళే వస్తున్నావా? అయ్యయ్యో, నువ్వు వస్తావని తెలియక బయటికెళ్ళాను. రా తమ్ముడు, ఇంటికెళ్దాం. పర్వాలేదండి, నేను వెళ్తాను. ఏం మొహమాట పడకు తమ్ముడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో, కనీసం నీకు కాఫీ అయినా ఇచ్చారో లేదో. కాఫీ తీసుకుని వెళ్దు గాని రా బాబు. ఇంట్లో మీనాక్షి ఉందండి, కనబడే వస్తున్నాను. తను అసలే అమాయకురాలు, పైగా నీకు ఎదురు పడాలంటే సిగ్గు. సరిగ్గా మాట్లాడిందో లేదో. నువ్వు రా బాబు. లేదండి, నేను వెళ్తాను. ఏమిటో, ఎంతైనా నువ్వు ఈ కాలం కుర్రాళ్ళలా కాదు. ఇంత మొహమాటమైతే ఎట్లా? సర్లే, అమ్మ వాళ్ళని అడిగానని చెప్పు బాబు. అక్కయ్య గారు, ఈ పెళ్లి మీనాక్షి ఇష్ట ప్రకారమే చేస్తున్నారా? అదేంటి బాబు అంత మాట అనేసావు? ఏమైంది? అసలు నీకెందుకు వచ్చిందా అనుమానం? ఏం లేదు, ఎందుకో నాకు అలా అనిపించింది. అలా అనిపించడానికి కారణం ఉంటుంది కదా. మీనాక్షి నన్ను కాదనుకోవటానికి కారణమేమైనా ఉందా? అసలు మీనాక్షికి నువ్వంటే ఇష్టం లేదని నీకెందుకు అనిపించింది? మీనాక్షి మాటల్లో, ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోంది. మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్లతో మాట్లాడినట్టు కాకుండా తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చినట్టు మాట్లాడుతోంది. నా ఎదురు పట్టడానికి సిగ్గుపడుతోందని సర్ది చెప్పుకోలేకపోతున్నాను. చచ్చా, నువ్వంటే ఇష్టం లేకపోవడానికి నీకేం తక్కువ బాబు. మీనాక్షి ఎప్పుడు పరాయి మగవాళ్లతో మాట్లాడెరగదు, అందుకే. నేను పరాయివాణ్ణి అనుకుంటుందా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటుంది? ఏమో తెలీదు, నాకు స్పష్టంగా కారణం తెలీదు. నాతో కలిసి బయటకొచ్చినప్పుడు బాగానే మాట్లాడింది, కానీ అంతలోనే నన్ను తప్పించుకొని ఒంటరిగా తిరిగొచ్చింది. ఆ తర్వాత తనే ఫోన్ చేసి కలవాలంది, కానీ కారులో ఇంటికి తీసుకొస్తుంటే మౌనంగా ఉంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడెప్పుడు నేను వెళ్ళిపోతానా అన్నట్టు ప్రవర్తించింది. అంటే నాతో పెళ్లి తనకిష్టం లేదా? మీరే బలవంతంగా ఒప్పించారా అనేది నాకు అర్థం కావట్లేదు. అక్కయ్య గారు, మీనాక్షిని ఏం అనకండి, అడగండి. ఈ పెళ్లి ఆమెకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే జరుగుతుంది, లేదంటే నాకంత అదృష్టం లేదనుకుంటాను. నేను కట్నం తీసుకోవటం లేదనో, మంచి ఉద్యోగం ఉందనో, మా కుటుంబం మీకు నచ్చిందనో మీనాక్షిని బలవంతంగా మాత్రం ఒప్పించకండి. అసలు పెళ్ళే ఇష్టం లేదో, నేనంటే ఇష్టం లేదో, తన జాతకం బాగోలేదు కాబట్టి నాకేదో చెడు జరుగుతుందని కాదంటోందో నెమ్మదిగా కనుక్కోండి. ఇదంతా నేను ఆమె మీద కంప్లైంట్లా చెప్పటం లేదు, కంపల్సరీ కాబట్టి అడగమంటున్నాను. వస్తాను.
ఎందుకు ఎప్పుడు ఇక్కడే చదువుకుంటాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ దండకం, స్తోత్రం, చావు మంత్రం, తద్దిన మంత్రం చదవాలి. నీకు డిస్టర్బెన్స్ అవుతుంది, వెళ్ళు నాన్న. అది కాదు మమ్మీ. లోపలికి వెళ్ళు అన్నానా? ఎంతసేపు సర్దుతావు? తొందరగా వెళ్ళు. సరే. ఆ అబ్బాయి వచ్చాడా? వచ్చారు. కూర్చోమన్నావా? కూర్చునే ఉన్నారు. కాఫీ ఇచ్చావా? మంచినీళ్ళు ఇచ్చాను. అవి కూడా ఎందుకు ఇచ్చావు? అంత శ్రమ నువ్వెందుకు తీసుకున్నావు? ఏమైంది వదినా? నా దినమైంది. ఇంకా ఏమైందని అడుగుతావంటే పాపిష్టిదానా. నీకసలు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగిల్లాడే. అంత అనుమానం వచ్చిందంటే నువ్వెంత బాధ పెట్టుండాలి. అయ్యో, నేనేమీ అనలేదు వదినా. మాట్లాడావా? నవ్వుతూ మాట్లాడావా? గుడి ముందు అడుక్కునే దానిలా మొహం దీనంగా పెట్టుకొని వారం నుంచి తిండి నీళ్లు నిద్ర కరువైన దానిలాగా చావు కళ్ళ పెట్టుకొని ఎండిపోయిన చెట్టు కింద పండిపోయిన ముసల్దాన్లో నిలబడితే ఎవరికైనా దీనమ్మ జీవితం, దీనికి అసలు పెళ్లి గురించి ఆలోచన ఉందా అనే అనుమానం రాదా? ఏమైందే నీకు? ఎవరినైనా ప్రేమించి చచ్చావా, లేకపోతే ఎవరైనా నిన్ను ప్రేమించి చచ్చాడా? చీచీ, మరి ఇంక నీకేం పుట్టిందని ఆ అబ్బాయిని పట్టించుకోకుండా వెళ్ళగొట్టావు? కాస్త కాఫీ ఇస్తే ఖర్చుల్లో రాస్తానని భయపడ్డావా? నవ్వుతూ మాట్లాడితే వడ్డీ వేస్తానని కంగారు పడ్డావా? కాబోయే వాడే కదే, మాట్లాడి చావచ్చు కదా. వదినా, నాకసలు పెళ్ళే వద్దు. పళ్ళు రాలగొట్టాను. ఏం కూసావే? పెళ్లి పెటాకు లేకుండా, నీకో ఇల్లు సంసారం లేకుండా జీవితాంతం జూరుకు వేలాడే బూజులాగా నా ఇంటిని పట్టుకొని వేలాడదామనుకుంటున్నావా? వసై, నీ జాతకం సంగతి వాళ్ళమ్మ వాళ్ళకి తెలిసిందంటే కాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు కాళ్ళతో తన్నిపోతారే. గుట్టు చప్పుడు కాకుండా ఆ 3 ముళ్ళు వేయించి గడప దాటించాలని నేను చూస్తుంటే నీకే మాయరోగం వచ్చిందే ముదనష్టపుదానా. ఏమిటమ్మా, ఏమైంది? ఏ, మీకు మళ్ళీ మొదటి నుంచి క్యాసెట్ అయ్యాలా? మీ కూతుర్నే అడగండి. ఏమైంది మీనాక్షి? ఏం చేసావమ్మా? మాట్లాడవే. ఏ కారణంతో నువ్వు పెళ్ళొద్దనుకుంటున్నావో చెప్పు. చదువు, తెలివి, అందం, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం ఉన్నవాడు కూడా నీ కళ్ళకు బఫున్లా కనబడుతున్నాడా? చెప్పవే. నీ మొహానికి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందా? డొక్కు సైకిల్ వేసుకొని తిరిగే మీ నాన్న తెస్తాడా? మగ్గం నేసుకు బతికే మీ అన్న తీసుకొస్తాడా? ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు పెళ్ళొద్దు అనుకుంటున్నావు? నా తలరాతే బాగోలేదు నాన్న. అంత మంచి వ్యక్తికి భార్యనై అతన్ని కూడా కష్టాలకు గురి చేయడం నాకిష్టం లేదు. అందుకే నేను వారిని నిజాయితీ నీళ్ల గుండెల్లో బండకట్టి ముంచెయ్యా. నీ రాత నీకు వాతలు పెట్టినా వాడి తలరాత బావుంటే వాడు బావుంటాడు. మధ్యలో నీకేంటే బాధ? కత్తికి లేని దురద కందకెందుకంట? ఈ మహర్జాతక రత్నాన్ని కన్నా మహానుభావా, దీనికి గడ్డే పెడతారో గడ్డం పట్టుకుని బతిమలాడతారో నాకనవసరం. ఆ కుర్రాడితో పెళ్లికి ఒప్పించకపోయారో మీ ఇద్దరి నాటకం గురించి నా మొగుడికి చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. మీనాక్షి, ఈ పెళ్లి ఇష్టం లేదని ఎందుకన్నావమ్మా? ఇంతకంటే ఘోరంగా ఉంటుందా నీ బతుకు? ఇంతకంటే నీచంగా చూస్తారా మీ అత్తగారు?
అసలు ఇలాంటి మాటలు ఇంట్లో తప్ప ఏ ఇంట్లోనైనా ఎవరైనా అనగలరా? ఇంకా ఏముందనేమ్మా ఇక్కడ? ప్రొద్దున్నే వేసిన ముగ్గుని కాలితో తొక్కి తొక్కి చీపురుతో ఊడ్చి అవతల పడేసినట్టు నీ మనసును నిన్ను ఇంతగా గాయం చేసే చోట ఎందుకమ్మా పడి ఉండాలనుకుంటున్నావు? నీకో ఇల్లు, నీకో సంసారం, భర్త, పిల్లలు, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు ఉండాలమ్మా. అప్పుడే నీ జన్మకొక నిండుదనం. కొట్టే మనుషులున్న చోటైనా ఆడది ఉండగలదేమో గాని చీకొట్టే మనుషులుండే చోట ఏ ఆడది బ్రతకలేదమ్మా. అతని జాతకం మంచిదైతే నీ రాత ఎలా ఉన్నా ప్రమాదం ఉండదు. ఆలోచించు. అన్నున్నాడా? ఉన్నాడు. నువ్వెవరు? నా పేరు రాజారావు. ఓసారి అన్న కలవాలి. నేను అన్నకి తెలుసు. నువ్వెక్కడే ఉండు. ఆ, రాజారావు అంట అన్నను కలవాలంట. సరే నువ్వు ఇక్కడే ఉండు. రాజారావు అంట అన్నను కలవాలంట. రేయ్ అన్నా వీళ్ళ బాబుకి ఫోన్ చేయి. అలాగే అన్న. శంకర్ అన్న మాట్లాడతాడంట. ఇదిగోన్నా. రేయ్ నా గురించి తెలియకుండా పిచ్చి పని చేశావు. గంటలో నా కొడుకు నా ముందుండాలి. రాయ్ 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 ఈ సెటిల్మెంట్ శంకర్ కి డెడ్ లైన్ పెడితే డెడ్ బాడీ గిఫ్ట్ గా వస్తుంది. నేను ఒక ఫోన్ కొడితే నువ్వు ఫోన్ కొడతావో లేకపోతే మందు కొడతావో నేను కొట్టాలనుకుంటే మీ కొడుకు తల కొడతాను. రేయ్ నా వెనక మంత్రి ఉన్నాడు. నా కొడుకు ఏదైనా జరిగితే రేయ్ మంత్రిని తెచ్చుకో, కంత్రిని తెచ్చుకో, వాడు బాబునైనా తెచ్చుకో. ఈ సెటిల్మెంట్ శంకర్ ఒక మాట చెప్పాడంటే అది ఫైనల్. ఆ ల్యాండ్ లో నీ బోర్డు ఉండకూడదు, ఆ చుట్టుపక్కల నీ మనుషులు ఉండకూడదు, నీ మైండ్ లో ఆ ల్యాండ్ పై ఆశ ఉండకూడదు. వదిలేయ్, లేకపోతే ఇక్కడ నా సెటిల్మెంట్ స్టార్ట్ అవుద్ది. అన్నా ఎవరో రాజారావు అంటనా కలవడానికి వచ్చాడు. అన్న పంపించమంటున్నాడు. అన్న పంపించమన్నాడు. అన్న రమ్మన్నాడు. నడు. చిన్న డౌటు. నేను నీకు చెప్పినప్పుడు అందరికీ వినిపించుంటుంది కదా, అలా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్నారేంటి? నీకు లాజిక్ కావాలనా పని కావాలనా? ఏం కావాలి? పనే కావాలి. అయితే మూసుకున్నాడు. ఆ, అబ్బో వాడిని వదిలిపెట్టేదన్నా. చంపాడు. ఏదో ఒకటి చేయాలన్నా. అన్నా నమస్తే అన్న. మా కాలనీలో భూదేవన్ ఆవిడ దగ్గర అప్పు చేశానన్నా. వడ్డీ కట్టడం లేట్ అయిందని ఇంటికి వచ్చి కొట్టిపోయింది. ఈసారి వస్తే నరికేస్తారని వార్నింగ్ ఇచ్చిందన్నా. ఆడదాని చేతిలో దెబ్బలు తిన్న మగాడు, మగాడి చేతిలో బలైపోయిన ఆడది. నా దృష్టిలో ఒకటే, ఈ సెటిల్మెంట్ శంకర్ ఆ ఇద్దరిని క్షమించడు. దాని అకౌంట్ నేను సెటిల్ చేస్తాను. ఈసారి నీ దగ్గరికి రాగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నీ అప్పు వడ్డీ అన్ని మాఫీ చేయించి అది నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నీకేం భయం లేదు. నీ వెనకాల ఈ సెటిల్మెంట్ శంకర్ ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్. వస్తానన్నా.
వావ్ సూపర్బ్. థ్యాంక్ యూ. మై డియర్ బ్యూటిఫుల్ వైఫ్, నువ్వు రోజు ఇలాగే కనిపించొచ్చు కదా. ఇలాగే ఉంటాను కానీ అవును మీరేంటి ఇంకా అలాగే ఉన్నారు? ఎలా ఉన్నాను? ఓ, హెయిర్ కాస్త కట్ చేయించి మీసం కాస్త ట్రిమ్ చేయించి యంగ్ లుక్ లోకి రమ్మంటావా? రాజ్, డోంట్ బి సిలీ. నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఏం చెప్పావు? ఓ ఎస్ ఎస్, ఏదో చెప్పావు. ఏంటది? మళ్ళీ చెప్పు. దిస్ ఇస్ టూ మచ్ రాజ్. ఇవాళ నేను విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ అవార్డు అందుకోబోతున్నాను. మర్చిపోయారా? అయ్యయ్యో, అదెక్కడ మర్చిపోతాను. ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదంతే. వాట్? ఆ షాక్ న్యూస్, సారీ, ఆ గుడ్ న్యూస్ ఇంకా నాకు డైజెస్ట్ అవ్వలేదు అంటున్నాను. మీకు డైజెస్ట్ కాకపోయినా అడ్జస్ట్ చేసుకుని రాక తప్పదు అంతే. అసలు బెస్ట్ ఉమెన్ అవార్డా నీకొచ్చింది? బెస్ట్ చైల్డ్ అవార్డా? వాట్ డు యు మీన్? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఓహో, అవునా? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకేంటి, నేను చేసే సోషల్ సర్వీస్ చూసి ఇస్తున్నారు. నీ సోషల్ సర్వీస్ వాళ్ళెప్పుడు చూశారు? అసలు నువ్వెప్పుడు సోషల్ సర్వీస్ చేశావు? మీరు మీ బిజినెస్ కి గుళ్ళు గోపురాలకి టైం స్పెండ్ చేయడం తప్ప నా గురించి నా అచీవ్మెంట్స్ గురించి ఎప్పుడు పట్టించుకున్నారు గనక? మా ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ తరపున మేము ఎన్నెన్ని కార్యక్రమాలు చేపట్టామో తెలుసా? అవునా? గుడ్ గుడ్. ఏమేం చేశారు? మురికి వాడల్లో తిరిగాం, అక్కడ డ్రైనేజ్ పైప్ లైన్లు వేయించి దోమల మందు కొట్టించాం. ఆర్ఫన్ చైల్డ్స్ కి హోమ్స్ కట్టించి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాం. కట్నం వేధింపులు గురయ్యే ఆడవాళ్లకు విడాకులు ఇప్పించి మళ్లీ పెళ్లిళ్లు జరిపిస్తున్నాం. ఇలా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఓ, ఓకే ఓకే. వీటన్నిటికీ డబ్బెక్కడిది? నీదా నాదా కృషి చెడా? చందాలు వసూలు చేసి చేస్తున్నాం. అప్పుడు చందాలు ఇచ్చిన వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వాలి కదా, నీ ఒక్కదానికే ఎందుకు ఇస్తున్నట్టు? మీరు మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. ఆహా, నేనెవర్ని తప్పు పట్టడం లేదా అపర్ణ, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ చాలా? ఇంకా ఏమైనా కావాలా? ప్రస్తుతానికి ఇది చాలు. ఇక త్వరగా రెడీ అవ్వండి. నేనెందుకు? ప్లీజ్ రాజ్, నాతో పాటు మీరు రావాల్సిందే. తప్పదా? తప్పదు. నీతో పాటు నేనొస్తే నాకు బెస్ట్ జెంటిల్మెన్ అవార్డు ఇప్పిస్తావా? ఓ, మీకు జెలస్ గా ఉందా? లేదు, క్రేజీ. ప్లీజ్, మినిస్టర్ గారు టైం అంటే టైంకి వచ్చి వెళ్ళిపోతారు. ఆ లోపు మనం వెళ్ళకపోతే ఎవరో ఒకరు అవార్డు ఇస్తారు. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మినిస్టర్ గారు ఉండే టైంలోనే మనం వెళ్ళాలి. 10 minutes లో వచ్చేయాలి. ఓకేనా? వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, వెళ్ళండి. ఓకే. ఓన్లీ 10 minutes. ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓ, మధుర మీనాక్షిలా ఎదురొచ్చావు. ఇది మీనాక్షి అమ్మవారి ప్రసాదమే సార్, తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పద వెళ్దాం. పాపం, కన్న కొడుకు క్యాన్సర్ బారిన పడి తొందరలోనే చచ్చిపోతాడని తెలియక ఎంత సంతోషంగా వెళ్తున్నారో. ఇది మీ అబ్బాయి బతకాలని గుళ్ళో పూజ చేసి తీసుకొచ్చిన ప్రసాదమేనని మీకు తెలిస్తే ఏమైపోతారో. టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పమ్మా. నా నోటితో నేను ఎలా చెప్తాను సార్? నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వు.
నేనే చెప్తాను. మీ అబ్బాయి వాట్? జగదీష్ కారు వెనక్కి తిప్పే. ఏమైంది రాజ్? క్రిష్